శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనము 7వ వాల్యూంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. తృతీయ స్కంధములో ఉన్నామండి. మనము తృతీయ స్కంధాన్ని 4 భాగాలుగా మాస్టర్ ఇచ్చారు. అంటే 4వ భాగము, 5వ భాగము, 6వ భాగము, 7వ భాగం, అంటే 4, 5, 6, 7 వాల్యూమ్స్. ఈ 4 వాల్యూమ్స్ తృతీయ స్కంధాన్ని వివరిస్తూ ఉన్నాయి. అందువల్ల తృతీయ స్కంధంలో 4వ భాగం మనము చెప్పుకుంటూ ఉన్నాం. 7వ వాల్యూమ్ స్టార్టింగ్లో ఉన్నామండి. దీనికి ముందు మాస్టారు ఉపోద్ఘాతము అని ఇచ్చారు. మనం అంతకుముందే చెప్పుకున్నాం, ఏ గ్రంథానికైనా మాస్టారి గ్రంథము ఏ గ్రంథానికైనా ముందుగా మాస్టర్ ఇచ్చినటువంటి ఉపోద్ఘాతం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సారాంశాన్ని అంతా ఒక చోట చేర్చి మాస్టర్ చెప్తారండి ఉపోద్ఘాతాన్ని. అందువల్ల ఉపోద్ఘాతంలోకి మనము వెళుతూ ఉన్నాము. ఇంచుమించుగా 200 పద్యగద్యముల ప్రమాణము గల కపిల దేవహూతి సంవాదమును ఒక స్వతంత్ర గ్రంథముగా కూడా దర్శింపవచ్చును. ప్రధానంగా లోపల ఉన్నటువంటి విషయం ఏంటి 7వ వాల్యూంలో అంటే కపిల దేవహూతి సంవాదము. మాస్టర్ అంటున్నారు, ఈ ఒక్కదాన్ని ఒక స్వతంత్ర గ్రంథంగా దర్శింపవచ్చు. కపిలుడు దేవహూతికి చేసినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో దీన్ని ఒక స్వతంత్ర గ్రంథంగా కూడా దర్శించవచ్చటండి. కపిల దర్శనమని కీర్తింపదగిన ఈ పవిత్ర గ్రంథము మోక్ష విద్యకు నారాయణుని ప్రతిరూపము. సనాతన వేద విద్యా సంప్రదాయమున భగవద్గీతకు, సనత్సు జాతీయమునకు, బ్రహ్మసూత్రములకు, ప్రధాన ఉపనిషత్తులకు కల స్థానమే కపిల దర్శనమునకు కూడా ఉన్నది. చూడండి ఎంత ఇంపార్టెంటో ఈ కపిల దేవహూతి సంవాదం. మాస్టర్ చెప్తున్నారు, భగవద్గీతకున్న స్థానమే దీనికి కూడా ఉందటండి. సనత్సు జాతీయానికి ఉన్న స్థానము ఈ కపిల దేవహూతి సంవాదానికి ఉందట. అట్లాగే బ్రహ్మసూత్రాలకి, ప్రధాన ఉపనిషత్తులకు వీటి సరసన ఉంచదగినటువంటిదటండి. వాటికి ఉన్న స్థానమే ఈ కపిల దర్శనమునకు కూడా ఉన్నది అంటున్నారు. సంసార బంధములను తొలగించుకొను విద్యను నేర్పుటలో ఈ గ్రంథములు వెన్నతో పెట్టినట్లు పిల్లలకు కూడా ఆస్వాదనీయమగునట్లు నేర్పును. పండితుల గ్రంథము వలె అంతుపట్టకుండా చేయవు. పిల్లలకు నేర్పినట్లుగా నేర్పుతాయటండి ఇందులో మనకి విషయాలు. పండితుల గ్రంథంలాగా అంతుపట్టకుండా చెయ్యవట. అంటే అంత సరళంగా, అంత తేలిగ్గా, చక్కగా విషయాన్ని వివరిస్తారు. భాగవతమును భక్తితో పఠించి తిని అనుకుని వారిలో కూడా చాలామంది ఈ కపిల దర్శనమందు తగిన శ్రద్ధ వహింపరు. పండితులలోనే ఇది కనిపించును. ఇక తెలిసిన దానిని కూడా పామరులకు వివరించు సద్బుద్ధి పండితులలో నశించినది. కనుక ఆస్తిక ప్రజలైన సామాన్యులకు ఇందు ఏమి ఉన్నదో తెలియదు. తెలిసిన వాళ్ళు చదువుకొని చెప్తే కదండి సామాన్యులకి తెలిసేది. కానీ పండితులు తెలిసిన వాళ్ళు కూడా పామరులకు వివరించు సద్బుద్ధి ఈ పండితుల్లో నశించింది. కనుక భక్తి ఉంది పాపం, సామాన్యుడు ఇట్లాంటి పెద్ద పెద్ద గ్రంథాలు చదువుకునే వాడికి అంత ఇది లేదు. మరి ఎవరైనా చదివిన వాళ్ళు చెబితే చక్కగా వినటానికి ఆసక్తి ఉంది, భక్తి ఉంది. కానీ వాళ్ళు చదువుకున్న వాళ్ళు చెబితేనేగా. సామాన్యులకు ఇందేమున్నదో తెలియదు. గజేంద్ర మోక్షము మున్నగు ఘట్టములతో సమానమైన దృష్టి కలిగి దీనిని చదువుకొనవలెనని వారికి బోధించిన పెద్దవారు లేరు. ఏదో కొన్ని ఘట్టాలకి చాలా ప్రాచుర్యం వచ్చిందండి. గజేంద్ర మోక్షం అని, ప్రహ్లాద చరిత్రని, వామన చరిత్రని మనం చూస్తూ ఉంటాం, కుచేలోపాఖ్యానమని. అయితే ఆ ఘట్టాలతో సమానమైనటువంటి దృష్టి కలిగి దీన్ని చదువుకోవాలి అని వీళ్ళకి బోధించిన పెద్దవాళ్ళు లేరు. సామాన్యులకు బోధించినటువంటి పెద్దవాళ్ళు లేరయ్యా అంటున్నారు. ఇట్టి కారణములచే
స్థూల దృష్టితో ఏర్పరుచుకున్న అపోహలు దీనిని గూర్చి ప్రస్తావించుకొనబడుచున్నవి. కపిలుడు తల్లికి కొన్ని నీతులు చెప్పినని కొందరు, సాంఖ్యము నేర్పినని కొందరు ఊహించుచున్నారు. కొందరు ఏమంటున్నారని, తల్లికి ఏదో కొన్ని నీతులు చెప్పాడు అంటున్నారు. కొందరు సాంఖ్యము నేర్పాడు అంటున్నారు. సాంఖ్యమనగా ఏమో స్పష్టముగా తెలియదు. స్పష్టంగా తెలియాలి అసలు సాంఖ్యం అంటే ఏంటి. దానితో మిక్కిలి అర్వాచీనమైన షడ్దర్శనములలో సాంఖ్యము చెప్పబడెనని కొందరు నిర్ణయించిరి. సాంఖ్యం అంటే ఏంటో తెలియకుండా రకరకాలుగా చెబుతున్నారండి. కొందరు అంటున్నారట, అయ్యా ఇదేదో అర్వాచీనమైన షడ్దర్శనల్లోని సాంఖ్యం చెప్పబడిందని కొందరు నిర్ణయించారు. ఈశ్వర కృష్ణుడు అనువాని సాంఖ్యకారికలలో ప్రతిపాదింపబడిన విషయముతో దీనిని ముడిపెట్టవలెనని కొందరు చూచిరి. భగవద్గీతలోని సాంఖ్యము అను పదమును కూడా అట్లే సమన్వయింప చూసిరి. మనకు తెలుసు భగవద్గీతలో 2వ అధ్యాయము సాంఖ్యయోగము. ఈ భగవద్గీతలోని సాంఖ్యము అనేటువంటి పదానికి కూడా అట్లాగే సమన్వయించాలని చూశారు. వాస్తవమునకు కపిలుడు తల్లికి ఉపదేశించినది సాంఖ్యమొక్కటే కాదు. సాంఖ్యమొక్కటే కాదు కపిలుడు ఉపదేశించింది. మరి ఏం ఉపదేశించాడండి అంటే కనుక ఇంకా ఉన్నాయ్యా ఆయన ఉపదేశించినవి. ఏమేంటవి? అష్టాంగ యోగము, భక్తి యోగము, తత్వదర్శనము, బ్రహ్మాండ విజ్ఞానము, పిండోత్పత్తి క్రమము, జనన మరణ జరా వ్యాధి స్వరూపములగు మున్నగు సమస్తము ఉపదేశించెను. ఇన్ని విషయాలు చెప్పాడండి కపిలుడు తల్లికి. మరి ఇన్ని విషయాలు కపిలుడు తల్లికి చెప్పినప్పుడు సాంఖ్యం ఒక్కటే చెప్పాడంటే ఎట్లా? గీతలోని విశ్వరూప సందర్శనము, పురుషోత్తమ ప్రాప్తి, గుణత్రయ విభాగము, శ్రద్ధాత్రయ విభాగము, మోక్ష సన్యాస యోగములలో చెప్పబడిన విషయము అంతటినీ వివరించి కరతలామలకముగా ఉపదేశించెను. అంతేకాక ఇందలి సాంఖ్యము షడ్దర్శనములలో చెప్పబడినది కాదు. షడ్దర్శనములలో సాంఖ్యం చెప్పబడింది కానీ అది కాదు అంటున్నారు మాస్టారు. సాంఖ్యయోగములు అనబడు జ్ఞానకర్మల సమన్వయమునకు కావలసిన పరిజ్ఞానము సాంఖ్యము అందురు. అదండి సాంఖ్యం అంటే ఏంటో మాస్టర్ ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. జ్ఞానకర్మల సమన్వయమునకు కావలసిన పరిజ్ఞానము. జ్ఞానముంది, కర్మ తెలుసుకోవటము, చేయటము, ఈ రెంటిని సమన్వయం చేసుకోవాలి. జ్ఞానము, కర్మలు అంటే చేసేటువంటి పనులు, ఈ రెంటిని సమన్వయం చేసుకోవాలి. సమన్వయం చేసుకోవాలి అంటే కోఆర్డినేట్ చేసుకోవాలంటే దానికి కావాల్సిన పరిజ్ఞానం ఏమిటి? ఆ పరిజ్ఞానాన్ని సాంఖ్యం అంటారటండి. ఈ అర్థమే ప్రాచీనము. ఇందు వివరింపబడిన సాంఖ్య విధానము అనాదిగా వేదములలో, ఉపనిషత్తులలో, బ్రాహ్మణములలో, ఆరణ్యకములలో కనిపించును. సాంఖ్యము అను పేరు మాత్రము వాడబడలేదు. అంగములతో, ఉపాంగములతో, సాంఖ్యముతో, యోగముతో, భక్తి సాధనతో, ఆగమ విధానముతో సమన్వయింపబడినది. సమగ్రమైన బ్రహ్మ విద్యా సర్వస్వము ఈ కపిల దర్శనమున ఉపదేశింపబడినది. కానీ సాంఖ్యమొక్కటే కాదు, సమగ్రమైనటువంటి బ్రహ్మ విద్యా సర్వస్వం ఉపదేశించబడిందటండి ఈ కపిల దర్శనంలో. కృష్ణ అర్జున సంవాదముగా భగవద్గీతను రచించినట్లు కపిల దేవహూతి సంవాదముగా వ్యాసుడే దీనిని రచించెను. అంటే భగవద్గీతను రచించింది ఆయనే, ఇదిగో ఈ భాగవతం రచించింది కూడా ఆయనే. కాబట్టి కపిల దేవహూతి సంవాదము రచించింది కూడా ఆయనే, వ్యాస మహర్షి. భగవద్గీత కన్నా గ్రంథము విస్తారమై ఇతిహాస వ్యాఖ్యా వివరణములతో, ఉదాహరణములతో ఇది పరిపూర్ణమై కనిపించును. గీతతో సామ్యములు కూడా చాలా చోట్ల ఉన్నవి. గీతతో పోలికలు కూడా చాలా చోట్ల ఉన్నాయిటండి. గురు శిష్య సంవాద రూపమైన ఈ గ్రంథమున జిజ్ఞాసునకు
కావలసిన పరిప్రశ్నము ఇందు పొందుపరుపబడినది. జిజ్ఞాసువుకు అంటే తెలుసుకోవాలి భగవత్ సంబంధమైనటువంటి విషయము, పరోపకార సంబంధమైనటువంటి విషయము తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉన్నవాళ్ళు వాళ్ళు వేసేటువంటి ప్రశ్నని పరిప్రశ్న అంటారు. వినయంతో అడిగేటువంటి ప్రశ్న, సౌజన్యంతో అడిగేటువంటి ప్రశ్న కనుక దాన్ని ఆ పరిప్రశ్నము గురు శిష్య సంవాద రూపంలో ప్రశ్నము, దానికి సమాధానము. ఏమిటండి ఆ ప్రశ్నలు? ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు ఏమిటి అంటే ఆ ప్రశ్నల సారాంశాన్ని మనకి 8 పాయింట్లలో ఇచ్చారండి మాస్టర్. అంటే లోపల మనము ఈ వాల్యూంలో లోపల చెప్పుకోబోయేటువంటి విషయం ఏమిటి, అది గురు శిష్యుల సంవాద రూపంలో ఉంటుంది. శిష్యుడు ప్రశ్నిస్తూ ఉంటాడు, గురువుగారు చెప్తూ ఉంటారు. ఏమిటండి ఆ ప్రశ్నలు లోపల ఉన్నవి అంటే కనుక 8 పాయింట్లు ఇచ్చారు మనకి. 8 ప్రశ్నల రూపంలో ఇచ్చారండి సారాంశాన్ని మనకి. 1, ఇంద్రియములతో ఘర్షణ పడుచున్న జీవునకు అజ్ఞానము తొలగించు మార్గమేది? మనం ఇంద్రియాలతో ఘర్షణ పడుతూ ఉంటాం. ఇంద్రియాలు వద్దన్న పని చేస్తూ ఉంటాయి, ఎటు కావాలంటే అటు తీసుకెళ్ళిపోతూ ఉంటాయి, మనం కూడా వెళ్తూ ఉంటాం. కనుక ఇటువంటి మళ్ళీ మనం తెలుసుకుంటూ ఉంటాం, అరే ఈ పిచ్చి పని చేశానే, నా ఇంద్రియాలు నన్ను మోసం చేసినయ్యే అనుకుంటూ ఉంటాం. కనుక ఇంద్రియములతో ఘర్షణ పడుచున్న జీవునకు అజ్ఞానము తొలగించేటువంటి మార్గం ఏమిటి? లోపల ఉంటుంది మనకి. దానికి ఏంటో అది ఉందండి. భక్తిని అభ్యాసము చేయుట ఎట్లు? 2వ ప్రశ్న అండి. భక్తిని అభ్యాసం చేయటం ఎట్లా? 3వది, తత్వశాస్త్రమును భక్తితో సమన్వయించుట ఎట్లు? 4వది, ప్రకృతి పురుషుల లక్షణమును సత్తు అసత్తు అనువానిని తెలియుట ఎట్లు? ప్రకృతి పురుషుల లక్షణములు ఏమిటయ్యా, సత్తు అసత్తు ఏమిటయ్యా, వాటిని తెలియటం ఎట్లా? తర్వాత ప్రశ్న, ఒక్క మారు బోధింపబడినంత మాత్రమున పురుషుడు సంసార భయము నుండి ఎట్లు తప్పించుకొనును? ఒకసారి ఏదో విన్నాం, అంత మాత్రానే సంసార భయం నుండి తప్పించుకోవచ్చా? ఎట్లా తప్పించుకోవచ్చు? మోక్షము ఎట్లు పొందును? ఆ తర్వాత సాంఖ్యముతో జోడించుకొని భక్తి సాధన చేయుట ఎట్లు? ఆ తర్వాత ప్రశ్న, సృష్టియు జీవుని మోహము దేవుని మాయయే అయినప్పుడు, అంతే కదండి, సృష్టి జీవుని మోహం 2 ఆయన మాయే, 2 దేవుని మాయయే అయినప్పుడు జీవుడు దానిని పోగొట్టుకొనుటకు యత్నించుట సాధ్యమా? 2 ఆయన మాయగా, మరి జీవుడు పోగొట్టుకోగలడా? సాధ్యమైనను ఈ మార్గము సహజమా? ఇదొక ప్రశ్న. ఆ తర్వాత ప్రశ్న, ఉపదేశము పొందిన తర్వాత కూడా జీవికి శోకమోహములు కలుగుచుండును. దేవహూతి ఉపదేశము పొందిన తర్వాతనే పుత్ర భర్తృ వియోగమునకు దుఃఖించెను. మరి ఇంత చెప్పాడు కదండి కపిల మహర్షి, దేవహూతికి చెప్పాడుగా. కానీ ఆ ఉపదేశం పొందిన తర్వాత మళ్ళీ పుత్రుడు భర్త వీళ్ళ వియోగానికి దుఃఖించిందిట. కనుక ఇక్కడ ప్రశ్న ఏంటి? ఉపదేశము పొందిన తరువాత కూడా జీవికి శోకమోహములు కలుగుచుండును, అటుపైన సాధనము ఎట్లు జరుగును? ఉపదేశం తీసుకున్నాం, పొందాము, చక్కటి గురువు చెప్పాడు, అయినా సరే శోకమోహాలు కలుగుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు సాధన ఎట్లా జరుగుతుంది? ఇదొక ప్రశ్న అండి. ఈ ప్రశ్నల ఆధారముగా చేయబడిన విపుల వివరణమే కపిలుని బ్రహ్మ విద్యా దర్శనము. ఈ ప్రశ్నల ఆధారంగా చేసుకొని స్వామి వివరణ ఇచ్చారు. కపిలుడంటే ఎవరు? సాక్షాత్ శ్రీమన్నారాయణుడే. ఆయన వివరణ ఇచ్చారు. అదేనయ్యా కపిలుని బ్రహ్మ విద్యా దర్శనం అంటే అంటున్నారు. ఇందు ఉపదేశించబడిన అంశములను ఇట్లు పేర్కొనవచ్చును. మాస్టారు ఈ చెప్పిన ప్రశ్నలకి సారాంశము కూడా చక్కగా పాయింట్స్లో ఇచ్చారండి. 15 పాయింట్స్లో సారాంశాన్ని మనకి ఇక్కడే ఉపోద్ఘాతంలోనే ఇచ్చారు. లోపలికి వెళ్ళాక వాటి వివరణ చెప్పుకుంటాం, అది ఓకే. కానీ ఉపోద్ఘాతంలోనే ప్రశ్నలు ఇచ్చారు, సారాంశాన్ని కూడా వాటి సమాధానాలను కూడా మళ్ళీ మనకి కన్సైజ్డ్గా అందించారండి. మనస్సే బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణం మనస్సేనండి. ఉన్నదంతా మనస్సులోనే ఉంది.
మనకి భగవద్గీతలో కూడా చెప్తారు కదండి, మన ఏవహి మనుష్యాణం కారణం బంధమోక్షయో అంటారు కదా భగవద్గీతలో. అందువల్ల మాస్టర్ ఏమంటున్నారు, మనస్సే బంధమునకు కానీ మోక్షమునకు కానీ కారణము. దేనిని కావాలని అనుకొని నన్ను బంధము కలుగును. ఫలానాది కావాలని మనం అనుకుంటాం అనుకోండి, ఇల్లు కావాలి, పొలం కావాలి, పెళ్ళి అవ్వాలి, ఆరోగ్యం రావాలి, ఏవో అనుకుంటాం కదండి, పిల్లవాడు పుట్టాలి. కనుక దేనిని కావాలని అనుకొని నన్ను బంధము కలుగును. నారాయణుని యందు న్యాసము చేసినచో మోక్షము కలుగును. బంధం కావాలా, కోరుకో, అన్నిటినీ కోరుకో. మోక్షం కావాలా, నారాయణుని యందు ఈ మనస్సుని న్యాసం చెయ్యవయ్యా అంటున్నారండి. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ అండి, ఆహారము జీర్ణమైనప్పుడు వేరుగా ఉండక తిన్నవాని శక్తియుక్తులతో ఒకటి అయి మెలుగును. అట్లే జీవప్రజ్ఞ అను ఆహారము భక్తి అను భోజనముచే అంతర్యామి అను భోక్తయందు ఒకటిగా పనిచేయును. మనం ఆహారం తీసుకుంటాం కదండి, ఒక్కొక్క ఆహారం వల్ల కొన్ని గుణాలు వస్తాయండి. కొన్ని ఆహారాలు తీసుకుంటే మనకి రాజసికపరమైన గుణాలు వస్తాయి, కొన్ని ఆహారాలు తీసుకుంటే తామసికపరమైన గుణాలు వస్తాయి, కొన్ని ఆహారాలు తీసుకుంటే సాత్వికపరమైనటువంటి గుణాలు వస్తాయి. ఎందుకండి అట్లా అంటే, ఈ ఆహారము పచనమైన తర్వాత గ్లూకోజ్గా మారుతుంది. మనం సైన్స్లో నేర్చుకున్నాం. ఈ గ్లూకోజ్ రక్తంలోకి వెళ్తుంది, దాని తర్వాత ఏదో రకరకాల మార్పులు చెందుతుంది. మాస్టర్ ఏమంటున్నారు ఇక్కడ, ఆహారము జీర్ణమైనప్పుడు వేరుగా ఉండక తిన్నవాని శక్తియుక్తులతో ఒకటి అయి మెలుగును. ఆ పిప్పంతా బయటికి విసర్జించబడుతుందండి, కానీ దాని సారం ఏదైతే ఉందో ఆ శక్తియుక్తులతో ఒకటిగా అయిపోతుంది. చివరికి మనస్సు అవుతుందని కూడా చెప్తున్నారండి. ఆహారము ఎట్లా అయితే తిన్నవాని శక్తియుక్తుల్లో ఒకటిగా మెలుగుతుందో అట్లాగేట జీవప్రజ్ఞ అనేటువంటి ఆహారము భక్తి అనేటువంటి భోజనముచే అంతర్యామి అనేటువంటి భోక్తయందు ఒకటిగా పనిచేస్తుందట. మన జీవప్రజ్ఞ అదే కనుక ఆహారం అని అనుకుంటే, భక్తి అనేటువంటిది అది భోజనము, అది అంతర్యామి యందు భోక్తగా ఒకటిగా పనిచేస్తుంది. ఎలా అయితే మామూలుగా మనం తీసుకుంటున్నటువంటి ఈ ఫిజికల్ ఆహారము శక్తియుక్తులతో ఒకటి అయి మెలుగుతుందో, అంతర్యామి యందు ఒకటి అయి మెలుగుతుంది. అదండి మోక్షము పొందదలిచిన వాడు మోక్షము కోరుట మరచిపోవలెను. అయ్యా, మోక్షం పొందదలిచిన వాడు ఏమి చెయ్యాలి అంటే గనక ఫస్ట్ మోక్షం కోరటం మర్చిపోవాలి. మోక్షం కోరినా కూడా అది కోరికేగా, అది కూడా కోరికేగా, మరి ఆ కోరికకి మళ్ళీ బంధము. కనుక మోక్షము పొందదలిచిన వాడు మోక్షము కోరుట మరచిపోవలెను. సుతులు, మిత్రులు, భార్య, భర్త, గురువు, శిష్యుడు మొదలగు రూపములలో ప్రవర్తించుచు ఆ రూపములలోని భగవంతుని యందు ఆ ప్రవర్తనను సమర్పింపవలయును. అప్పుడు మోక్షము కలుగును. అంటే వీళ్ళందరిలో భగవంతుణ్ణి చూడటం. సుతులు, పిల్లలు, ఫ్రెండ్సు, భార్య, భర్త, గురువు, శిష్యుడు మొదలగు రూపములలో ప్రవర్తించుచు ఆ రూపములలోని భగవంతుని యందు ఆ ప్రవర్తనను సమర్పింపవలయును అంటున్నారు. అప్పుడు కలుగుతుందయ్యా మోక్షము. అంతేగాని మోక్షం కావాలని కోరుకుంటాం కాదు, కోరుకోకూడదు. లేనిచో ఈ సంబంధములే సంసార సంబంధములు అగును. వానిని తప్పించుకొని వేరుగా ఉండదలిచిన వాడు వానిలో చిక్కుకొనును. సంసార ఎప్పుడైతే వాళ్ళలో భగవంతుడిని చూడవో అప్పుడు ఏమవుతుంది, ఈ సంబంధాలు ఏమైతాయి, సంసార బంధనములు అగును. బంధనము బైండ్ అయిపోతాం అన్నమాట, బైండ్ చేస్తాయి. వానిని తప్పించుకొని వేరుగా ఉండదలచిన వాడు వానిలో చిక్కుకొను. ఈ సంసార బంధాలని తప్పించుకోవాలంటే వానిలో చిక్కుకుంటావు. ఇంకా సృష్టిక్రమము, మహదహంకారాదుల ఉత్పత్తి, బ్రహ్మాండ పిండాండములు, జనన మరణములు, గర్భనరకము, వ్యాధి, ముసలితనము, మృత్యువు అనువాని సహజ స్వరూపములు ఉపదేశింపబడినవి. అనువాని సహజ స్వరూపములు
ఉపదేశింపబడినవి. ఇవి అన్నీ అంతర్యామి యొక్క ఆటలని తెలియుటయే మోక్షము. ఇవన్నీ అంతర్యామి యొక్క ఆటలయ్యా. జనన మరణాలు కానీ, గర్భనరకం కానీ, వ్యాధి కానీ, ముసల్తనం కానీ, మృత్యువు కానీ అవి సహజంగా వచ్చేటువంటివి. ఇవి అన్నీ అంతర్యామి అని ఆటలు. అది తెలుసుకోవటమేనయ్యా మోక్షము అంటున్నారు. కలలో దృశ్యములు, పాత్రలు తనకన్నా వేరుగా కనిపించును, తాను కూడా అట్లే కనిపించును. అంతే కదండి. కళలో మనకి రకరకాల పాత్రలు కనిపిస్తాయి. వాడు తన్నటానికి వస్తాడు, వాడు పొగట్టానికి వస్తాడు. వాడు కల్లోనే మనం ఎవరైనా తన్నటానికి వస్తున్నాడు, తన్నాడంటే దిగులు పడుతుంటాం. ఫలానా వాడు సన్మానం చేశాడు కల్లోనే, ఉదాహరణకి ఎగిరి గంతేస్తుంటాం. కల్లోనే జరుగుతాయి కదండి ఇవన్నీ. కానీ మెలకువతో అన్నీ మాయమై తానే అని తెలియను. కళ్ళ నుంచి బయటికి రాగానే అరే ఇది కల కదా, నిజం కాదు కదా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బాగా పీడకల లాంటిది వచ్చిందనుకోండి, మనము మెలకు రాగానే అమ్మయ్య ఇది కల కదా, బతికిపోయాను రా నాయన అని అనుకుంటాం కదండి. మెలకువతో అన్నీ మాయమై తానే అని తెలియను, నేనే ఇవన్నీ అని తెలుస్తుంది. అట్లే మోక్ష జ్ఞానముతో అంతర్యామి అయిన తానొక్కడే మిగులును. మోక్ష జ్ఞానంతో ఏమవుతుందండి? అంతర్యామి అయినటువంటి తానొక్కడే మిగులుతాడు. నదులు వేరువేరు రుచులతో, గుణములతో, పేర్లతో ప్రవహించును. సముద్రముతో సంగమించిన క్షణమున అన్నియు తొలగి సముద్రమే ఉండును. రకరకాల పేర్లతో, గుణములతో, రుచులతో ప్రవహిస్తూ ఉంటాయి. సముద్రములోకి కలిసిపోతాయి నదులు. సముద్రంలో సంగమించిన క్షణమున మరి ఈ రంగు, రుచి ఇవన్నీ ఏమైనాయండి? అన్నియు తొలగి సముద్రమే ఉండును. అట్లే నారాయణుని ప్రజ్ఞతో సంగమము చెందిన భక్తునకే సృష్టి అంతయును. నారాయణుని ప్రజ్ఞతో సంగమం చెందిన భక్తునికే సృష్టి మొత్తం కూడా సృష్టి అంతయును అంటున్నారు. కలలో కలిగిన ధనప్రాప్తి, దారిద్ర్యము, అప్పులు, సుఖదుఖములు నిజముగా కలిగించును. అవి ఎంత బలీయములైనను మెలకువతో మాయమగును. కలలో ధనప్రాప్తి కలుగుతుంది, సంతోషపడ్డాం, ఎగిరి గంతేసాం కలలో, అవన్నీ అనుభవిస్తాంగా. కలలో నిజంగానే ఆ అనుభవం ఉంటుంది మనకి, ఆ నిజంగానే చేస్తాం అవన్నీ. కల్లోనే ఎగిరి గంతేస్తాం. లేదు కల్లో అప్పులు కనిపించినాయి, సుఖంగా అనిపిస్తుంది ఒక్కోసారి, దుఃఖంగా అనిపిస్తుంది ఒక్కోసారి కల్లో, కానీ అవన్నీ కల్లో అనుభవిస్తాం. అవి ఎంత బలీయమైనను, అవి ఎంతగా నువ్వు బాగా బ్రహ్మాండంగా ఎగిరి గంతేసావు, కల్లో ధనప్రాప్తి కలిగింది ఉదాహరణకి, ఎంత ధనప్రాప్తి కలిగినా, ఎంత నువ్వు సంతోషపడ్డా, ఎంత బలీయంగా ఉన్నా మెలకు రాగానే ఏమవుతుందండి? అదంతా మాయమవుతుంది. అట్లే జీవితమందలి కష్టసుఖములు, కర్మలు, ఫలములు నారాయణుని యందు మేల్కొనుటతో మాయమగును. అట్లాగే మన కష్టసుఖాలటండి అవి కూడా మాయమైతేట. కలలోవి ఎట్లా మాయమైనయో ఇలలోవి కూడా మాయమవుతాయి. ఎలా అండి అంటే, జీవితమందలి కష్టసుఖములు, కర్మలు, ఫలములు ఇవన్నీ కూడా మాయమయ్యేటువంటి ఉపాయం ఏమిటయ్యా? అది నారాయణుని యందు మేల్కొనుటతో మాయమగును. అంటే భగవంతుడి యందు మేల్కొనుటతో ఈ కష్టసుఖాలన్నీ కూడా మాయమైతాయ్యా అంటున్నారు. అవయవములు, ఇంద్రియములు, ఊహలు అనేకములు. అందువల్ల ఊహలు ఏమో తక్కువ ఉన్నాయండి, అనేకాలు ఉంటాయి. అట్లాగే అవయవములు, ఇంద్రియములు, ఊహలు అనేకములు అయినను వానితో కూడిన ఆరోగ్యవంతుడు ఒకడుగానే జీవించును. ఇవన్నీ ఉంటాయి, ప్రతి వాళ్ళకి ఉంటాయిగా, ఇన్ని రకాలు ఉంటాయి. అవయవాలు ఉంటాయి, ఇంద్రియాలు ఉంటాయి, రకరకాల ఊహలు ఉంటాయి. ఇన్నితో కూడినటువంటి ఆరోగ్యవంతుడు ఒకడుగానే జీవిస్తున్నాడుగా, వాడు ఒక్కడే. అట్లే యోగి ఈ చరాచర జగత్తు నడుమ ఒకటిగానే జీవించును. యోగి అనేటువంటి వాడు ఈ చరాచర జగత్తుకి నడుమ ఒక్కడుగానే జీవిస్తాడు. నిర్గుణుడు సగుణుడుగా పరమాత్మను దర్శింపవలెను. అంతేకాని సగుణుని కన్నా నిర్గుణుడు ఎక్కువ పెద్ద దేవుడని వ్యామోహపడుట అజ్ఞానము. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. నిర్గుణుడంటే అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మము. ఆయన అందరిలో అంతటా వ్యాపించి ఉన్న పరబ్రహ్మము. ఈయన నిర్గుణుడండి. రెండిటికి తేడా అది. అయితే ఈ రెండు రకాలుగా కూడా పరమాత్మని దర్శించాలి.
అంతేకాని సగుణుడి కన్నా నిర్గుణుడు ఎక్కువ, పెద్ద దేవుడు అని వ్యామోహపడుట అజ్ఞానము అంటున్నారండి. అది ఇగ్నోరెన్స్, అజ్ఞానంట. అవ్యక్త పరబ్రహ్మమును ఉపాసించుట గగన కుసుమము వలె గొప్ప చెప్పుకొనుటకు మాత్రమే పనికి వచ్చును. అదట, నేను అంతటా దేవుణ్ణి చూస్తానండి, నేను ఇట్లా విగ్రహాలని ఆరాధన చేయనండి అంటే అది గొప్ప చెప్పుకోవటానికి పనికొస్తుందయ్యా. గగన కుసుమం వలె ఆకాశంలో ఏదో పూల చెట్టు ఉంది, మనకేం ఉపయోగపడుతుంది? మనం కోసుకోగలమా? కోసుకోలేంగా. అట్లా ఏమంటున్నారు మాస్టారు? అవ్యక్త పరబ్రహ్మమును ఉపాసించుట గగన కుసుమము వలె గొప్ప చెప్పుకొనుటకు మాత్రమే పనికి వచ్చును. సగుణమైన సృష్టిని సృష్టిగా అంగీకరింపక నారాయణుని సగుణ రూపముగా అంగీకరించినప్పుడు ధ్యానము నిలుచును. ధ్యానములో నిర్గుణ పరబ్రహ్మము తెలియును. అంతేకాని నిర్గుణుని చేరుటకు దగ్గరదారులు లేవు. ఆ ధ్యానంలో ఇవన్నీ, ఈ సగుణ రూపాలన్నీ కూడా భగవంతుడి రూపాలు అని అంగీకరించినప్పుడు ధ్యానం నిలుస్తుంది. ఆ ధ్యానంలో అసలు నిర్గుణ పరబ్రహ్మం అనేటువంటిది అప్పుడు తెలుస్తుంది. అంతేగాని నిర్గుణ్ణి చేరుటకు ఇంకా దగ్గర దారులు ఏం లేవు అంటున్నారు. సగుణ ధ్యానమున జీవులపై కరుణ, సద్గుణగ్రహణము, ఆచరణ రూపమైన దాన పోషణాదులతో భూతదయ ఉండి తీరవలయను. సగుణ ధ్యానం వల్ల జీవులపై కరుణ వస్తుందండి. అంటే విగ్రహారాధన లాంటివి సగుణ ధ్యానం అంటే. ఆ సగుణ ధ్యానమున ఏమవుతుంది? జీవులపై కరుణ కలుగుతుంది, సద్గుణ గ్రహణము వస్తుంది, అంటే మంచి గుణాలని గ్రహించటం వస్తుంది. ఆచరణ రూపమైన దాన పోషణాదులతో భూతదయ ఉండి తీరవలయును. ఇవి సాధనలో తప్పనిసరి అయిన సోపానములు. ఇవి ఎక్కనండి, నేను డైరెక్ట్గా వెళ్ళిపోతా, కుదరదయ్యా అంటున్నారు. ఇవి లేని యజ్ఞయాగాదులు, అనేక యోగ సాధనలు అర్థము లేని భారము కలిగించును, తుదకు అసత్యముగా పరిణమించును. దేవునితో సారూప్య సాయుధ్యాదులు సిద్ధింపవలెనన్నచో దేవుడు జీవులను చూచుచున్నట్లు చూచుట, మెలగుచున్నట్లు మెలుగుట అభ్యసింపవలెను. అయ్యద్ది సారూప్యముక్తి, సాయుధ్యముక్తి, సాలోక్యముక్తి, సామీప్యముక్తి, ఇట్లా ముక్తులు 4 రకాలు చెప్పారు కదండి మనకి. సృష్టిలోని సకల పదార్థ ధర్మములు, జీవధర్మములు, లోకముల ధర్మములు, దేవతల ధర్మములు దేవుని ప్రభుత్వముగా వర్తించును. వానిని ఉల్లంఘించుట ఎవరికి సాధ్యము కాదు. మామూలు మన గవర్నమెంట్లో పెట్టిన రూల్స్ అయితే మనం తేలిగ్గా ఉల్లంఘించవచ్చు. కానీ ఈ దేవుడు పెట్టిన గవర్నమెంట్లో, ఈ దేవుడి గవర్నమెంట్లో ఉన్న రూల్స్ ఉంటాయే, వానిని ఉల్లంఘించుట ఎవరికి సాధ్యము కాదు. వాని అస్తిత్వమును వేరుగా అంగీకరించుట అజ్ఞానము. అంతర్యామి ప్రభుత్వ ధర్మములుగా, చట్టములుగా, శాసనముగా దర్శించుట జ్ఞానము అంటున్నారండి. వేదము, సంప్రదాయము అంగీకరించిన వారిలో కొందరు సుఖజీవనమునకై అందలి పుణ్యకర్మలను ఉపాసింతురు. వారు నిజమైన వేద మార్గమును అవలంబించువారు కాదు. వేదవాద రతులు అంటారు వాళ్ళని, వేదవాత రతులు అంటారటండి. నిజమైన వేద మార్గాన్ని అవలంబించేవాళ్ళు కాదుట. వారికి సుఖదుఖములే కలుగుచు పునర్జన్మలుండును, కానీ ఆనందము మోక్షము కలుగవు. మరి ఒక మార్గము వారు వేదమును, సంప్రదాయమును, సత్కర్మలను అంతర్యామికి అర్పణ బుద్ధితో ఉపాసింతురు. వీళ్ళు నిజమైన వేద విధులు. వారు ఆనంద స్వరూపులై మోక్షమున ఉందురు. అదిగో ఈ 2వ రకం వాళ్ళు ఉన్నారే, అంటే అంతర్యామికి అర్పణ బుద్ధితో ఉపాసించే వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఆనంద స్వరూపులై మోక్షమున ఉందురు అంటున్నారు మాస్టారు. ఆ తర్వాత పాయింట్ అండి. వేదము కామ్యకర్మలను, సుఖదుఖములను, పుణ్యఫలములను మాత్రమే కలిగించుననియు, వేదాంతముకు మోక్ష విద్య దానికన్నా వేరనియు భావించువారు వేదబాహ్యులు, అనగా పాషండులు, నాస్తికులు అగుదురు అంటున్నారండి. తత్వదృష్టితో సృష్టిని అర్థము చేసుకొని, సాంఖ్యముతో సృష్టితత్వముల కూర్పును అర్థము చేసుకొని, అష్టాంగయోగముతో ఆత్మనిగ్రహము సాధించుచు, భక్తి యోగముతో వీనిని జోడించుకొనుట సర్వోత్తమమైన మోక్ష విద్య.
అదండి సర్వోత్తమమైనటువంటి మోక్ష విద్య ఏంటి మాస్టర్ చెప్తున్నారు. ఏంటండి సర్వోత్తమమైన మోక్ష విద్య అంటే తత్వదృష్టితో సృష్టిని అర్థం చేసుకోవాలటండి. సాంఖ్యముతో సృష్టి తత్వముల కూర్పును అర్థం చేసుకోవాలట. సాంఖ్యయోగం దేనికి? ఆ సృష్టి తత్వముల కూర్పును అర్థం చేసుకోవాలయ్యా. ఆ తర్వాత అష్టాంగ యోగం ఉంది మనకి, పతంజలి ఇచ్చినటువంటి అష్టాంగ యోగం, పతంజలి మహర్షి ఇచ్చినటువంటిది. ఆ అష్టాంగ యోగముతో ఆత్మ నిగ్రహం సాధించుకోవాలి. అటు పైన భక్తి యోగముతో వీనిని జోడించాలి. ఈ నేర్చుకున్న వాటిని భక్తి యోగంతో జోడించాలి. అప్పుడు ఏమవుతుంది? ఇన్నీ కలిస్తేనే అది సర్వోత్తమమైన మోక్ష విద్య అంటున్నారండి మాస్టారు. ఇట్టి బ్రహ్మ విద్య సర్వస్వముతో కూడిన భాగవత శ్లోకములను అనువదించుటలో పోతన అవలంబించిన పద్ధతి పరమసాధువై మధురమై పామరులకు కూడా అవగతము కావలనను అపార దయాగుణమును ప్రదర్శించుచున్నది. మరియు ఇట్టి ఘట్టములలో భారతానువాదమున తిక్కన చేసిన మార్పులను పరికరణములను సంగ్రహీకరణమును చేయక పోతన మహాకవి సమర్పణ బుద్ధితో యథాతథముగా తేనెతో రంగరించినట్లు భవరోగౌషధ గుణములలో దేనిని వ్యర్థము కానీక తెలుగువారికి అందించను. పోతన గారు చాలా మహానుభావుడండి. మాస్టర్కి చాలా ఇష్టం పోతన గారంటే. ఆ పోతన మహాకవి సమర్పణ బుద్ధితో తిక్కన గారు వాళ్ళు కూడా ట్రాన్స్లేట్ చేశారు, భారతాన్ని అనువదించారు తెలుగులోకి. కానీ వాళ్ళు సంగ్రహీకరణము పరికరణము ఇట్లాంటివి కొన్నిట్లో తీసేయటం, కొన్నిట్లో వాళ్ళు కన్సైజ్ చేయటం ఇట్లా చేశారు. కానీ పోతన మహాకవి అట్లా చేయలేదండి. ఆయన సమర్పణ బుద్ధితో యథాతథముగా తేనెతో రంగరించినట్లు భవరోగౌషధ గుణములలో దేనిని వ్యర్థము కానీక తెలుగు వాళ్ళకి అందించాడు అంత చక్కగా. దానిని అందుకొనుట తెలుగువాడిగా పుట్టిన వానికి జన్మ సాఫల్యము అంటున్నారండి మాస్టర్. ఎంత పెద్ద మాట వాడారో చూడండి. తెలుగువాడిగా పుట్టిన వాడికి జన్మ సాఫల్యము ఎప్పుడవుతుంది? అదిగో ఆ పోతన మహాకవి తెలుగులో ఇచ్చినటువంటి ఈ భాగవతాన్ని మనం చక్కగా అందుకొన్నప్పుడు తెలుగువాడిగా పుట్టిన మనకు జన్మ సాఫల్యం అవుతుంది అంటున్నారండి. ఇట్లు ఎక్కిరాల కృష్ణమాచార్య, విశాఖపట్టణము 1/1/1981 అని అంటూ ఈ ఉపోద్ఘాతాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనం 7వ వాల్యూంలో ఉన్నాం. ఉపోద్ఘాతాన్ని పూర్తి చేసుకున్నాము. రేపు మనము భాగవత రహస్య ప్రకాశము లోపలికి రేపు వెళతాము అనేటువంటి విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ